అసలు ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ ఎందుకు స్టార్ట్ అయింది, అందులో అమెరికా ఎందుకు వచ్చి దూరిందో ఇది పెద్ద కథ. కానీ చిన్న చెప్తా మంచిగానండి. అసలు ప్రపంచంలో ఫస్ట్ టైం న్యూక్లియర్ బాంబ్ తయారు చేసింది వచ్చేసి అమెరికా. అది కూడా వేసింది జపాన్ మీద. అది కూడా ఒక్కసారి కాదు 2 సార్లు న్యూక్లియర్ బాంబ్ వేసింది జపాన్ మీద. అసలు న్యూక్లియర్ బాంబ్ అంటే ఒక దేశాన్ని అసలు మట్టి మొత్తం అసలు ఏం లేకుండా నాశనం చేసేది న్యూక్లియర్ బాంబు. సో అసలు అమెరికా అంత పెద్ద బాంబుని తయారు చేసి చూసి ఈ పెద్ద పెద్ద దేశాలన్నీ షాక్ అయిపోయినాయి. ఇప్పుడు రష్యా కానీ చైనా ఇట్లాంటివి. సో ఇవేం చేసినాయి అంటే అమెరికా దగ్గర అంత పెద్ద సూపర్ పవర్ న్యూక్లియర్ బాంబు ఉందని చెప్పేసి రష్యా, చైనా, యూకే ఇలాంటి దేశాలన్నీ న్యూక్లియర్ బాంబు తయారు చేసేసుకున్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు ఇవన్నీ న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోగానే ఇవన్నీ ఒక సూపర్ పవర్ అయిపోయినాయి. ఇవన్నీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక దగ్గరకు వచ్చి మంచిగా మన దగ్గర తప్ప ఇంకొకటి దగ్గర న్యూక్లియర్ బాంబు ఉండద్దని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇంకొకటి దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంటే వాడు కూడా పవర్ఫుల్ అయిపోతాడు కదా. అట్లా అని చెప్పి వాళ్ళు కూడా న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవద్దని చెప్పి అందరి దగ్గర మంచి మంచి అగ్రిమెంట్లు వేయించుకున్నారు అన్నట్టు. ఇక కొన్ని దేశాలు ఒప్పుకొని కొన్ని దేశాలు ఒప్పుకోలేవు. అలా మన ఇండియా కూడా అలాంటి అగ్రిమెంట్కి ఒప్పుకోలేదు. సో అట్లా ఒప్పుకొని దేశాలలో ఇట్లా ఈ ఇరాన్ కూడా ఉంది, ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇవి కూడా ఏవి కూడా ఒప్పుకోలేవు. సో అట్లయితే మన ఇండియా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబు ఉంది. అది కూడా ఎట్లా వచ్చింది అనుకుంటున్నారా? సో దీనికి కూడా ఒక చిన్న పెద్ద కథ ఉంది, కానీ చిన్ననే చెప్తా. సో మన మిసైల్ మ్యాన్ అయినటువంటి అబ్దుల్ కలాము న్యూక్లియర్ బాంబు తయారు చేసినందుకు ఇవన్నీ మంచిగా ప్లాన్ చేసుకున్నారా. సో అబ్దుల్ కలాంని అమెరికా పిలిచి ఎన్నో పైసలు ఇస్తాం అదే అని చెప్పినా వాళ్ళ నాసాలో పని చేయకుండా వాళ్ళ నాసా సిస్టాలు ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకొని వచ్చి మన ఇండియాకి అయితే వచ్చిండు. న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుందామని చెప్పేసి హోమీ జే బాబా అండ్ మన అబ్దుల్ కలాం కలిసి న్యూక్లియర్ బాంబు ఓళ్ళకి తెలకుండా ప్రపంచానికి తెలకుండా సీక్రెట్గా తయారు చేసుకుందామని అయితే స్టార్ట్ చేసిర్రు. అది కూడా లాఫింగ్ బుద్ధ అన్న మిషన్ మీద స్టార్ట్ చేసిర్రు. సో మనం న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుంటున్నామని చెప్పేసి అమెరికాకి డౌట్ వచ్చి శాటిలైట్లు పంపుడు చాలు చేసింది. సో అమెరికా మన మీద శాటిలైట్లు పంపుతాను ఎట్లయినా అబ్దుల్ కలాంకి తెలుసు, ఎందుకంటే నాసాలో పోయి పనిచేసి వచ్చిండు కదా. సో అవి ఏ టైంకి వస్తున్నాయి ఏ టైంకి పోతున్నాయని చెప్పేసి అన్నీ తెలుసు మన అబ్దుల్ కలాం గారికి. సో ఆయన ఏం చేసిండంటే నైట్లో ఈ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకున్నట్టు ఈ ప్రాసెస్ అయితే అన్నీ వేసేసిండు. మన దగ్గర కూడా ఫినిష్ చేసిండు. మన దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్ రెడీ అయింది. ఎందుకంటే చైనా దగ్గర ఉంది అని చెప్పేసి మన దగ్గర కూడా రెడీ చేసిండు. సో ఇదంతా పక్కకి పెట్టండి. ఇప్పుడు ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వీళ్ళకి ఎందుకు లొల్లి అవుతున్నాయి అంటే వీళ్ళకి ఎప్పటి చిన్న చిన్న లొల్లిలు ఉన్నాయి. సో ఇరాన్ ఏం చేస్తున్నా అంటే అందరి దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మనం కూడా సీక్రెట్గా తెలియకుండా న్యూక్లియర్ బాంబ్ తయారు చేద్దామని అయితే ఫిక్స్ అయింది. ఎందుకంటే ఇరాన్లో యురేనియం అయితే ఫుల్ ఉన్నది అన్నట్టు. వాళ్ళు కూడా ఫస్ట్ యురేనియం అనేది 100% ప్యూర్ అయితే మనం న్యూక్లియర్ బాంబ్ తయారు చేయొచ్చు. వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 60% వచ్చేసి యురేనియంని ప్యూర్గా చేసిర్రు అన్నట్టు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు అయితే ఉన్నాయి. సో అవి యూజ్ చేసి యురేనియంని 60% ప్యూరిటీకి అయితే తీసుకొచ్చారు. అది చూసిన అమెరికా వీళ్ళు ఎక్కడ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఉందో ఇజ్రాయెల్కి ఎట్లయినా ఇరాన్కి కొంచెం చిన్న చిన్న ఇవి ఉన్నాయి. సో ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది అన్నట్టు వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేద్దాం. ఒకవేళ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసినట్టయితే ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ దుబాయ్, కువైట్, ఇజ్రాయిల్ ఇవన్నీ కూడా ఫుల్ పవర్ఫుల్ అయిపోతాయి అన్నట్టు. సో ఇప్పుడు అది కథ. వాళ్ళు కొట్టుక సచ్చేదానికోసం కారణం న్యూక్లియర్ బాంబ్. ఆల్రెడీ వాళ్ళ ప్రెసిడెంట్ని కమిక్సా అని పేరు ఉంటుంది మన ఇరానీ కమీనేనైతే చంపేసిర్రు అమెరికన్స్. సో అయినా సరే దేశం ఊరుకుంటలేదు, అయినా సరే ఇంకా యుద్ధం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు కనుక తగ్గిర్రో వాళ్ళు ఎప్పటికి కూడా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయనియరని వాళ్ళకి తెలుసు. సో అందుకని యుద్ధం ఆపకుండా ఇంకా కూడా బాంబులు వేసుడు మీదే ఉన్నారు. ఇంత లొల్లిలో కూడా మన దుబాయ్ కానీ ఈ ఖత్తర్ ఇలాంటి దేశాలలో బాంబులు వాడుతున్నాయి. బాంబులు వేసేది కూడా ఇరానే. ఇరాన్ వీళ్ళ మీద ఎందుకు వేస్తుందని మీరు అనుకోవచ్చు. ఇవన్నీ ఒకటే కదా, ముస్లిమ్స్ కంట్రీస్ కదా అని అనుకోవచ్చు. కానీ వేసేది ఈ కంట్రీస్ మీద కాదు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నటువంటి అమెరికన్ బేస్ అవేమి ఉన్నాయి అమెరికన్సి. సో అవిట్ల మీద వేస్తుంది అన్నట్టు. సో ఈ కంట్రీస్ లోపట్ల ఉండేటి మీద కాదు, అమెరికన్ బేస్లు ఉన్నాయి అన్నట్టు దుబాయ్, ఖత్తర్ వీటిలలో. సో ఇవి నాశనం చేసేందుకు ఇరాన్ అయితే వీటిల మీద వేస్తుంది అన్నట్టు కథ. సో అది కథ. ఇంకా బాగా చెప్పినాము, ఒక పెద్ద అవుతుంది. సో వీడికి బంద్ చేస్తున్నా అది.